యేసు ప్రభు శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి అంశము 9 నిబంధనలు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, 9 కవెనెంట్స్ ఆఫ్ గాడ్. నేటి ఆశీర్వాదం కొరకు పరిశుద్ధాత్మను సిద్ధపరిచినటువంటి వాగ్దానం. ఇర్మియా గ్రంథము 31:24. ద బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 31 verse 24. కలిసి నాతో చెప్పండి. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఆమేన్. ఇది వాగ్దానం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో పరిశుద్ధాత్ముడు జరిగించేటువంటి వాగ్దానం. For I have satiated the weary soul, and I have replenished every sorrowful soul. దుఃఖపడవారిని, అలసి ఉన్న వారిని, కృషించిన వారిని తృప్తిపరిచేటువంటి దేవుడు యేసయ్య. తన వాక్యముతో, తన ఆత్మతో, తన సన్నిధితో, తన సంతోషముతో ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉండాలి. మన హృదయాన్ని తెరవాలి. అప్పుడు ఆయన పోస్తాడు. మనం మూత పెట్టేస్తే ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆయన పోయిడు. ప్రేమటువంటి సంగమా, దీనికి గట్టిగా మూత పెట్టేసాం అనుకోండి, తాగలేం. తాగాలి అంటే తీయాలి, మూత తీయాలి, హృదయాన్ని తెరవాలి. అప్పుడే ఆయన పోస్తాడు, నింపుతాడు. వాక్యముతో, అభిషేకముతో, ఆనందముతో, ప్రేమతో, కృపతో, వరాలతో ఆయన నింపుతాడు. ఆయన నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే తెరిచిన హృదయాన్ని, వినగలిగే చెవులను, గ్రహించేటువంటి మనస్సును, అర్థం చేసుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉండటానికి సిద్ధపడేటువంటి హృదయం కావాలి ఆయనకి. అదే ప్రభు సెలవిస్తున్నాడు, యేసయ్య సెలవిస్తున్నాడు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఆత్మతో నింపటానికి కారణం యేసయ్య రాబోతున్నారు రెండవసారి. ప్రేమైనటువంటి సంఘమా, ఈ లోకము కొరకు రావడం లేదు. ఈ లోకములో పాపం, ఈ లోకంలో అన్నీ ఉన్నాయి. కానీ దేవునికి కావలసింది పరిశుద్ధ జనాంగము కావాలి. నిబంధనలు, 9 నిబంధనలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రేమైనటువంటి సంఘమా, ఒక్కొక్క నిబంధన గురించి తెలుసుకుంటే కనీసం మనకి 5 గంటల టైం పట్టింది. అంటే 45 గంటల సమయం కావాలి. ఒక్కొక్క నిబంధన గురించి విపులంగా, వివరంగా, పరిశీలనాత్మకంగా, పరిశోధనాత్మకంగా మనం తెలుసుకోవడానికి ఆలోచన చేయండి. మనకున్న సమయం ఎంత అంటే 30 నిమిషాలు. 30 నిమిషాల్లో మనం ఒక అవుట్లైన్లా తెలుసుకుందాం. ఏమిటి నిబంధన? మొదటి నిబంధన, ఈ సృష్టి ఆరంభములో, ఆది కాండములో ఆదాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు. Covenant is made between 2 groups of people, between 2 people. ఇద్దరి మధ్యలో ఒక నిబంధన, అంటే ఒక ఒడంబడిక, ఒక తీర్మానం చేయడం జరిగింది. దేవుడు ఒక తీర్మానాన్ని చేశాడు, తన స్వరాన్ని వినిపించాడు. ఎవరికి? ఆదాముతో. ఆది కాండములో దేవుడు ఆదాముతో ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఆది కాండంలో ఆ సత్యాన్ని చూస్తున్నాం. ఆది కాండము 1వ అధ్యాయంలో 28వ వచనంలో దేవుడు చేసినటువంటి సృష్టిలో మానవుడికి ప్రత్యేకత ఉన్నది. ప్రత్యేకించబడ్డాడు మానవుడు. ఈ సృష్టి అంతా కూడా తన మాటతో, తన వాక్కుతో దేవుడు సృష్టిస్తే మానవుడిని మట్టి ముద్దను తీసుకుని తన స్వహస్తాలతో నిర్మించాడు. తన రూపాన్ని, తన యొక్క ఉనికిని ఇచ్చి తన యొక్క జీవ వాయువును వదగా మనిషి యొక్క నాసికారంధ్రంలో మనిషి జీవించేటువంటి ప్రాణి అయ్యాడు. ఆ సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆది కాండంలో 1వ అధ్యాయంలో 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశ్యం, ఒక ఆలోచన, తన చిత్తాన్ని తన భూలోకంలో మానవ జాతి ఎడల జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఫలించాలి, అభివృద్ధి కావాలి, మీరు పరిపాలన చేయాలి, ఈ సృష్టి మీద పరిపాలన చేయాలని అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయితే ఒక షరతు కూడా దేవుడు సెలవిచ్చాడు. ఏదైనా తోటలో ఆది మానవుడు ఆదాముని
ఉంచి ఆదాము అవ్వలకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, ఒక నిబంధనలు, ఆజ్ఞలు, అవి షరతులతో కూడి ఉన్నవి. దే ఆర్ కండిషనల్ ప్రామిసెస్, కండిషనల్ బ్లెస్సింగ్స్. ఏమిటి ఆ నిబంధన అంటే మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి సంఘమ, 2వ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 16-17 వచనంలో నేను చదువుతాను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటల్లోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెదను. నరునికి ఆజ్ఞాపించాను. తిన్నాడు. అందుకే ఈ లోకంలో మనుషులు చచ్చిపోతున్నారు కదా. కారణం ఏంటి? పాపానికి వచ్చినటువంటి జీతము మరణం. ఆత్మీయంగా ఆది మానవుడు ఆదాము చనిపోయాడు. భౌతికంగా ప్రతి మానవుడు, ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ జాతి అయినా, ఏ భాష అయినా, ప్రతి ఒక్కరూ కూడా మరణాన్ని అనుభవిస్తున్నారు. ఇది ఆది మానవుడి ద్వారా సంక్రమించింది పాపం. ఆది మానవుడి లోకంలో పాపాన్ని తీసుకొని వచ్చాడు, మరణాన్ని తీసుకొని వచ్చాడు. ప్రేమైనటువంటి సంఘమా, తండ్రి ప్రేమగల దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు. ఎవ్వరు కూడా రోగముతో, బంధకాలతో, బలహీనతలతో మట్టయిపోవాలి, చనిపోవాలి, నరకం వెళ్ళిపోవాలి అని దేవుడు కోరుకోవట్లేదు. దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తం, ఏ ఒక్కరు నరకం వెళ్ళకూడదు, అందరూ బతకాలి. ఎన్ని రోజులు బతకాలి? నిరంతరము తండ్రితో జీవించాలి. నిరంతరము తండ్రి ఇంటిలో తండ్రిని ఆరాధన చేస్తూ తండ్రి సన్నిధిలో నిరంతరము తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలతో జీవించాలన్నది తండ్రి యొక్క సంకల్పం. ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. ఆలోచన చేయండి, ఎలా బతికాడు? తండ్రి మహిమతో, తేజస్సుతో. ఆలోచన చేయండి. వస్త్రాలు లేవు, తేజస్సుతో జీవించాడు ఏదైనా తోటలో. ఎప్పుడైతే పాపం చేశాడో తేజస్సును, మహిమను, రక్షణ వస్త్రాన్ని కోల్పోయాడు ఆది మానవుడు ఆదాము. ప్రియమైనటువంటి సంఘమా, అందుకే మరలా తండ్రి మరొక ప్రణాళిక వేసి ఉన్నారు. అదే ప్రణాళిక ఏమిటి అంటే, మానవ జాతిని తిరిగి తండ్రితో సమాధానపరచడానికి, తండ్రి ఇంటికి తీసుకుని వెళ్ళడానికి మార్గాన్ని చూపించారు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా. అది యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి అంత విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరూ నశింపగా నిత్య జీవం పొందట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. తండ్రి తన ప్రేమను చూపిస్తున్నాడు, తన కనికరాన్ని చూపిస్తున్నాడు, తన దయను చూపిస్తున్నారు, తన మార్గాన్ని చూపిస్తున్నారు. తన ఇంటికి మానవుడు తిరిగి రావాలి అని కోరుకుంటున్నారు. అందుకే యేసు ప్రభువు వారిని మనిషిగా ఈ లోకానికి పంపించారు. ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తానికి లోబడి, తండ్రి ఆజ్ఞకు లోబడి తన సర్వస్వాన్ని, తన శరీరాన్ని, తన జీవితాన్ని, తన యవ్వన రక్తాన్ని సిలువలో అప్పగించడం జరిగింది. ఆ పాపాన్ని అంతం చేయటానికి, పాపపు అధికారానికి అంతం చేయటానికి, సాతాను సర్వాధికారాన్ని అంతం చేయటానికి సిలువలో తన యొక్క జీవితాన్ని అప్పగించిన మార్గాన్ని చూపిన లోకరక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మొదటి నిబంధన ఆదాముతో దేవుడు చేసి ఉన్నారు. 2వ నిబంధన ప్రేమైనటువంటి సంఘమ, ఆది కాండంలో చూస్తాం. నోవహుతో దేవుడు నిబంధన చేసి ఉన్నాడు. ప్రజలు మనసులు పుట్టుకతోనే పాపపు స్వభావం, స్వార్థం, అసూయ, ద్వేషం, ఇవన్నీ కూడా పుట్టుకతోనే మానవుడు కలిగి ఉన్నాడు. అవి పాపం యొక్క లక్షణాలు. అందుకే ఈ మనుషుల యొక్క హృదయం చెడిపోయింది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. మానవుడి యొక్క హృదయంలో ఉన్న పాపాన్ని చూసి, కల్మషాన్ని చూసి, ద్వేషాన్ని చూసి, ప్రతీకారపు స్వభావాన్ని చూసి దేవుడికి బాధేసింది. వాళ్ళ యొక్క క్రియలను బట్టి, మనిషి యొక్క హృదయాన్ని బట్టి. అయితే ఆనాటి కాలములో దేవుడు చూసింది ఏంటి అంటే, ఒక వ్యక్తిని చూశాడు. అతడే దేవుని యొక్క కనుదృష్టిలో నిందారహితుడుగా, యథార్థవంతుడుగా కనిపించాడు. అతనే నోవహు. ఆది కాండములో 6వ అధ్యాయంలో మనం చూస్తాం 8వ వచనంలో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. 9వ వచనం, నోవహు వంశావళి ఇదే.
నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. ఆలోచన చేయండి. ఆ రోజులలో, ఆ సమయంలో, ఆ కాలంలో నిందారహితుడిగా, యథార్థవంతుడిగా దేవుని యొక్క దృష్టిలో ఉన్నాడు. ఆలోచన చేయండి. దేవుని యొక్క దృష్టిలో ఉంటే ఆయన ప్రణాళిక తెలియచేస్తాడు, ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు, తన ఆలోచనను బయలుపరుస్తాడు. ఏం చేయాలో మానవ జాతి కొరకు, భవిష్యత్తు కొరకు నీవు ఏం చేయాలో ఆయన బయలుపరుస్తాడు. ప్రియమైనటువంటి సంఘమా, మానవ జాతి చెడిపోయి ఉన్నది. అయితే నోవహును పిలిచి, నోవహుకు తన స్వరాన్ని వినిపించి నీవు ఒక ఓడను కట్టాలి అని సెలవిచ్చాడు. ప్రణాళిక, ఇంజనీరింగ్ ప్లాన్ ఇచ్చాడు. తను ఎప్పుడు కట్టలేదు, తను చూడలేదు, వర్షం ఎలా ఉంటుందో తనకు తెలియదు. ఆలోచన చేయండి. ఓడ కట్టేశాడు. ఇంజనీరింగ్ ప్లాన్ అంతా ఆయన ఇచ్చాడు. ఆ డిజైన్ అంతా కూడా దేవుడే ఇచ్చాడు. ఆయన చదువులేదు. ఆయన ఈ లోకంలో చదువుకున్నటువంటి విద్యావంతుల్లాగా ఆయన చదువుకోలేదు. ఆయన చదువులేదు. కానీ దగ్గర ఏముంది? హృదయము ఉన్నది, వినేటువంటి స్వరం ఉన్నది, దేవుని స్వరాన్ని వినేటువంటి ఆలోచన ఉంది, జీవితము ఉన్నది, నమ్రత ఉన్నది, విధేయత ఉన్నది. అందుకే దేవుడు ఆ పెద్ద ప్రణాళికను ఎన్నుకోబడినటువంటి వ్యక్తికి ఇచ్చాడు దేవుడు. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన ఇస్తాడు, ప్రణాళికలు ఇస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆజ్ఞాపించినంతా కూడా నోవహు చేశాడు. భూలోకంలో 40 రోజులు వర్షం కురిసింది. రాత్రి పగలు వర్షం కురిసింది. రెండు రకాలైనటువంటి జతల జంతువులు, అన్ని రకాల జంతువులు అన్నీ కూడా ఆ యొక్క నోవహు ఓడలోకి వెళ్ళిపోయారు. మీరు ఇక్కడ షిప్పులు మీకు కనిపిస్తాయి. షిప్కి వెళ్ళండి. 1,00,000 జంతువులు ఒక షిప్లోకి వెళ్ళాలంటే ఎంత పడుతుంది? దాదాపు ఒక ట్రైను 15 కంపార్ట్మెంట్లు, 15 బోగీలు ఉన్న ట్రైన్ అంత పొడవు ఉంటుంది. అంత పెద్ద షిప్ను కట్టాడు. ఎవరు? ఈ యొక్క నోవహు. అందులో అన్ని రకాల జంతువులు, సింహాలు, ఏనుగులు, ఈ యొక్క క్యామెల్స్, ఒంటెలు, అనేక రకాలైన జంతువులు, వాటికి కావాల్సిన ఆహారం అన్నీ కూడా సమకూర్చాడు. ఆలోచన చేయండి. 40 రోజులు వాళ్ళు అందులో ఉన్నారు. తర్వాత 150 రోజులకి ఆ వర్షం తగ్గిపోయింది. ఈ యొక్క ఓడ ఆగిపోయింది. అరారత్తు కొండపైన ఆగిపోయింది. తరువాత వాళ్ళు బయటకు వచ్చారు. ప్రియమైనటువంటి సంగమా, దేవుడు సెలవిచ్చాడు, నిబంధన చేశారు. ఏమిటి? 6వ అధ్యాయంలో 22వ వచనంలో దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. నోవహు ఏం చేశాడు? తండ్రి స్వరాన్ని విన్నాడు. తండ్రి చెప్పిందంతా, తండ్రి ఆజ్ఞాపించిందంతా కూడా చేశాడు. 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదని నోవహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేశాను. నోవహు తండ్రి మాటకు లోబడ్డాడు. తండ్రి చెప్పినంతా కూడా చేశాడు నోవహు. ప్రియమైనటువంటి సంగమ, ఆ తర్వాత అతని కాలం అయిపోయింది. భూమి మీదకి వచ్చాడు. తను, తన భార్య, తన యొక్క కుమారులు, తన యొక్క కోడళ్ళు అందరితో కూడా బయటకు వచ్చాడు. మళ్ళా సంతానం అభివృద్ధి చెందింది. ఈలోగా మళ్ళా ఏమైంది? మనుషుల్లో పాపం పెరిగిపోయింది. వెంటనే దేవుడు మళ్ళా ఎన్నుకున్నాడు. ఎవరిని? అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాంతో దేవుడు నిబంధన చేసి ఉన్నారు. అబ్రహాముతో ఒక నిబంధన. ఏమిటి ఆ నిబంధన అంటే, ఆది కాండంలో 12వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు చేసినటువంటి నిబంధన. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. స్వరాన్ని విన్నాడు. ఎవరు? అబ్రహాం గారు స్వరాన్ని విన్నాడు. తండ్రి యొక్క మాటను విన్నాడు. తన ఇంటిని, తన బంధువులను వదిలిపెట్టి బయలుదేరి వెళ్ళాడు. వాగ్దానాన్ని అనుసరించాడు, స్వరాన్ని అనుసరించాడు, వెళ్ళాడు. నిబంధన ఉన్నది తనకి. అందుకే ఇజ్రాయెల్ని ఏమంటామంటే నిబంధన జనులు. ది చోసెన్ ఇజ్రాయెల్ ఆర్ నోన్ యాజ్ ది కవనెంట్ పీపుల్. అందుకే వాళ్ళకు ఉన్నటువంటి ఒక గర్వం ఏమిటి అంటే,
యూదులకు ఉన్నటువంటి గర్వం ఏంటంటే జాతి అహంకారము. మా దేవుడు తండ్రి, మేము మా తండ్రి అయిన యెహోవాను ఆరాధించే సొంత జనాంగము అని జాతి అహంకారం వాళ్ళకు ఉంటుంది. అందుకే వేరే వాళ్ళతో ఎవరితో షేక్ అండ్ ఎవరు ఎప్పుడైనా ఇజ్రాయెల్ అయిన తర్వాత వాళ్ళతో ఎవరైనా కలుసుకున్నారనుకోండి, షేక్ అండ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు షేక్ అండ్ కూడా ఎవరు, గడ్డం బాగా ఉంటుంది, నల్లటి సూట్ వేసుకుంటారు, పెద్ద క్యాప్ పెట్టుకుంటారు, టోపీ ఒకటి పెట్టుకుంటారు, వాళ్ళు నిష్ఠ కలిగిన యూదులు. షేక్ అండ్ కూడా ఎవరు, మలినం అయిపోతాం మేము, మాకు పాపం అంటుకుంటుంది అనుకుంటారు వాళ్ళు. శనివారం రోజు వాళ్ళు ఆరాధన చేస్తారు. ఇది వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క పద్ధతి, వాళ్ళ యొక్క మనసులో ఉండేటువంటి అహంకారము, జాతి అహంకారం. అబ్రహాము దేవుడు పిలిచి తనకి వాగ్దానం ఇచ్చాడు. ప్రేమైనటువంటి సంగమ, అబ్రహాము యొక్క పిల్లలు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క పిల్లలే యూదులు. ప్రస్తుతం యాకోబు కలిగినటువంటి 12 మంది పిల్లలే ఈ యొక్క యూదులు. ఆకాశంలోని నక్షత్రాల వలె, కింద భూమి మీద ఉన్న ఇసుక రేడుల వలె వారి యొక్క జనాంగమును విస్తరించారు తండ్రి. వాగ్దాన భూమిలోకి వారిని నడిపించడం జరిగింది. ప్రేమైనటువంటి సంగమ, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బాధలో, కష్టంలో, దుఃఖంలో ఉన్నప్పుడు వారి మొరను తండ్రి ఆలకించి వారిని విడిపించడానికి, ఐగుప్తు చెర నుండి, బానిసత్వం నుండి, ఫరో యొక్క బంధకం నుండి వారిని విడిపించి బయటికి తీసుకురావడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియమైనటువంటి సంగమ, నీవు వెళ్ళాలి, నీవు వారిని విడిపించాలి, బయటకు తీసుకుని రావాలి, వచ్చి ఆరాధన చేయాలి అని దేవుడు మోషేతో మాట్లాడి తన స్వరాన్ని వినిపించి తాను బయలుపరుచుకున్నాడు. మోషేకి తెలియదు తండ్రి ఎవరో తెలియదు. నువ్వు ఎవరివి ప్రభా, తండ్రి నువ్వు ఎవరివి అని అడిగినప్పుడు, నేను ఉన్నవాడను, అనువాడను, తన ఉనికిని, తన ప్రేమను, తన శక్తిని తాను తండ్రి బయలుపరుచుకున్నారు. తండ్రి బయలుపరుచుకుంటారు. ప్రేమైనటువంటి సంకలం, ఎన్నుకోబడిన వారికి తాను బయలుపరుచుకుంటారు. తన యొక్క శక్తిని, తన ప్రేమను, తన ప్రణాళికను బయలుపరుస్తూ ఉంటాడు. మోషేకి తన ప్రణాళికను దేవుడు బయలుదేరాడు. తండ్రి యొక్క స్వరాన్ని విని బయలుదేరుతున్నాడు. నువ్వు అక్కడికి రా, బయటకు వచ్చాడు. ఇజ్రాయెల్ని బయటకు తీసుకుని వచ్చాడు. తండ్రి వాడిని బయటకు తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకుని వచ్చాడు. 40 సంవత్సరాలు వాళ్ళకి ఆకలి లేకుండా భోజనాన్ని తండ్రి ఇచ్చాడు. ఆహారాన్ని తండ్రి వాళ్ళకి ఇచ్చాడు. ఆహారాన్ని, భోజనం ఇచ్చాడు. వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క జంతువులు లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచన చేయండి. కేవలం ఈ యొక్క మోషేతో పాటు బయటికి వచ్చినటువంటి యవ్వనస్తులు 6 లక్షలు. 6 లక్షలు అంటే వారి యొక్క తల్లిదండ్రులు 12 లక్షలు, వాళ్ళ యొక్క పిల్లలు ఇంకొక 12 లక్షలు, 36 లక్షలు. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు వాళ్ళు ఒక 12 లక్షలు. 40 లక్షల మందికి పైగా బయటకు వచ్చారు ఐగుప్తు దేశం నుండి. వాళ్ళ జంతువులు 5 లక్షల మంది ఉంటాయి. వీళ్ళందరినీ కూడా ఎర్ర సముద్రం నుంచి నడిపించి బయటకు తీసుకుని వచ్చారు తండ్రి. ప్రియమైనటువంటి సంఘం, బయటకు తీసుకుని వచ్చిన తర్వాత దేవుని యొక్క శక్తిని చూశారు, దేవుని యొక్క ప్రేమను చూశారు, ఆహారాన్ని తిన్నారు, నీళ్లను తాగారు, దేవుడిచ్చిన నీళ్లను తాగారు, సముద్రంను దాటి బయటికి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సీనాయి పర్వతం మీదకి దేవుడు నిబంధన ఇవ్వటానికి, తన ఆజ్ఞలను, తన ప్రణాళికను ఇవ్వటానికి మోషేను పిలిచాడు. నువ్వు పైకి రా, నేను నీతో మాట్లాడాలని చెప్పినప్పుడు మోషే పైకి వెళ్ళాడు, కొండ పైకి వెళ్ళాడు. తండ్రి తన యొక్క స్వరముతో, తన చేతి రాతతో 10 ఆజ్ఞల పలకలను, రాతి పలకల మీద 10 ఆజ్ఞలను రాసి ఆ పలకలను తన చేతికి ఇచ్చాడు, మోషేకి ఇచ్చాడు. వెళ్ళు, చెప్పు, ఇజ్రాయేలుతో చెప్పు, అన్ని గోత్రాల్లో ఉన్న నాయకులందరికీ చెప్పు, ఈ 10 ఆజ్ఞలు వాళ్ళు పాటించాలి, వాళ్ళు అనుసరించాలి, చేయాలి. నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు. దేని రూపమునకైనా, విగ్రహమునకైనా నీవు చేసి కొనకూడదు, సాగిలపడకూడదు అని 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలను మోషేకి దేవుడు ఇచ్చి నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పాడు. ఎవరైతే ఆ ఆజ్ఞలను పాటించరో వాళ్ళు మరణాన్ని, కష్టాన్ని అనుభవిస్తారని చెప్పారు. మోషే పైన ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు, 40 రోజులు తండ్రితో మాట్లాడుతున్నాడు. కిందంతా ఇజ్రాయిల్ ఏం చేశారు? వాళ్ళు ఏమనుకున్నారంటే మోషే ఏమయ్యాడో మనకు తెలియదు,
రావట్లేదు. మోషేతో పాటు యెహోషువ కూడా వెళ్ళాడు, జాషువా వెళ్ళాడు, మోషే పైకి వెళ్ళాడు, కొండ కింద జాషువా ఉన్నాడు, వాళ్ళిద్దరు రావట్లేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఉన్న బంగారం అంతా మాకు ఇవ్వండి, మేము ఒక దేవుడిని తయారు చేస్తామని బంగారపు దూడను వాళ్ళు తయారు చేశారు. బంగారంతో చేసి దాన్ని మొక్కటం ప్రారంభించారు, పూజించడం ప్రారంభించారు, త్రాగటం ప్రారంభించారు, డ్యాన్స్ వేయటం ప్రారంభించారు. మోషే కొండ దిగి వచ్చేసరికి కిందంత అలజడి, వాళ్ళు తాగటం, వాళ్ళు డ్యాన్స్ వేయటం ఇవన్నీ కనిపించాయి. కోపం వచ్చేసింది మోషేకి. ఆ పలకల్ని పగలగొట్టేశాడు, కింద వేసేసాడు, అవి పగిలిపోయినాయి. అప్పుడు అక్కడ ఒక లోయ ఏర్పడింది. నా పక్షాన ఉన్న వాళ్ళంతా నా పక్షానికి రండి, దేవుని పక్షాన ఉన్న వాళ్ళంతా రండి అన్నప్పుడు కొంతమంది వచ్చారు. రాని వాళ్ళందరూ కూడా అక్కడే ఆ లోయలో కాలిపోయారు, చచ్చిపోయారు. నిబంధన జనులు ఇజ్రాయేలీ. మోషేతో దేవుడు నిబంధన చేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, కాపాడుతాను, నడిపిస్తాను అని వాళ్ళు నడిపించడం ప్రారంభించాడు, కాపాడటం ప్రారంభించారు. ఆ విధంగా మోషే తరము అయిపోయిన తర్వాత ఇజ్రాయేలు మరలా పాపం చేయడం ప్రారంభించారు. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయంలో మనం చూస్తాం. వీళ్ళు మాత్రం దేవునికి దూరం అవుతూ ఉన్నారు. దేవుడేమో వీళ్ళకి దగ్గర అవుతూ ఉంటే వీళ్ళేమో దేవునికి దూరం అవుతూ ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలకు దూరం అయిపోతూ ఉన్నారు, దేవుని ప్రేమకు దూరం అయిపోతూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయంలో 5వ వచనంలో, నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసి కొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలోచన చేయండి. వాళ్ళని నడిపించిన తర్వాత వీళ్ళేమైపోయారు? దేవుని యొక్క ప్రేమను మర్చిపోయారు, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను మర్చిపోయారు. వీళ్ళు పూర్తిగా మర్చిపోయారు. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయంలో 5వ వచనంలో, నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాన్ని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. దేవుడు సెలవిచ్చాడు. నీవు విస్తరించబడతావు, నీవు అభివృద్ధి కలిగి జీవిస్తావు అని దేవుడు సెలవిచ్చాడు. నిబంధన చేశారు. 9-10 వచనాల్లో కూడా నిబంధనను మనం చూస్తాం. మోషేతో సెలవిచ్చిన నిబంధన, ఇజ్రాయేలులతో దేవుడు చేసిన నిబంధన మనం ఇక్కడ చూస్తాం. 30వ అధ్యాయం 9-10 వచనాల్లో, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూమి పంట విషయములలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. దేవుడు ఒక ప్రమాణం చేస్తున్నాడు, ఒక నిబంధన చేస్తున్నాడు, ఒక వడంబడిక చేశాడు ఇజ్రాయేలు జాతి కొరకు. ప్రియమైనటువంటి సంఘం, ఇక్కడ మనం ఏం చూస్తాం? దేవుని యొక్క ప్రేమను చూస్తాం, దేవుని యొక్క ప్రణాళికను చూస్తాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు దేవుని యొక్క ప్రేమను, దేవుడు చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను, దేవుడు చేసినవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు. 78వ కీర్తనలో వీళ్ళ యొక్క పరిస్థితి మనం చూస్తాం. 78వ కీర్తనలో సామ్ 78 ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇజ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో చూస్తున్నాం. 32వ వచనం, 78 Psalm verse 32, ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరే. ఎవరు? యూదులు, ఇజ్రాయేలీలు. వాళ్ళ పితరుల జీవితాలలో, వాళ్ళ జీవితాల్లో తండ్రి చేసిన మేలులను, ఉపకారములను వాళ్ళు మరచిపోయారు. యూదులు మరచిపోయారు, నమ్మటం లేదు, ఇంకా విశ్వాసం ఉంచటం లేదు. 78వ కీర్తనలో 22వ వచనం, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. తండ్రి ఇచ్చిన విడుదలను, రక్షణను, ఆశ్చర్య కార్యాలను, అద్భుతాలను అన్నింటినీ కూడా మర్చిపోయారు, నమ్మటం లేదు వీళ్ళు. ప్రియమైనటువంటి సంగమ, ఇది వాళ్ళ యొక్క పరిస్థితి.
అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, పరిశుద్ధాత్మను గుర్తు చేస్తూ ఉన్నాడు. 78వ కీర్తనలో 36వ వచనం, ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. వాళ్ళ హృదయం స్థిరంగా లేదు, దేవునితో స్థిరంగా లేదు. ఎలా ఉంది? ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు వాళ్ళు బొంకారు. అంటే అబద్ధాలు ఆడుతున్నారు. 78వ కీర్తన 40వ వచనం, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి మాకు అది లేదు, మాకు ఇది లేదు, మాకు అవి కావాలి, మాకు భోజనం సరిగ్గా లేదు, మాకు అవి సరిగ్గా లేవు, ఆహారం సరిగ్గా లేదు. అనేక సార్లు వాళ్ళు బొంకుతున్నారు, శోధిస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు చేశారు. అయినా దేవుడు వారిని కరుణించి, వారిని ప్రేమించి, వారిని క్షమిస్తూ, వారిని నిత్యము కాపాడుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంగమా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణను మనం చూస్తూ ఉన్నాం. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 43లో దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటి అంటే 43లో దేవుడు సెలవిస్తున్నటువంటి ఈ సత్యం 25వ వచనం, ద బుక్ ఆఫ్ ఐజియా 43:25, నేనే, కలిసి నాతో చెప్పండి, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. ఆమేన్. వీళ్ళు ఎంత పాపం చేశారో తండ్రికి తెలుసు. నేను జ్ఞాపకం చేసుకోవట్లేదు పాపాన్ని, క్షమిస్తున్నాను అని క్షమించి, కరుణించి తండ్రి తన చిత్తానుసారముగా వారిని ఆశీర్వదించడానికి సిద్ధపడ్డారు. ప్రేమైనటువంటి సంగమా, ఇది దేవునిలో ఉన్నటువంటి ప్రేమ, తండ్రిలో ఉన్నటువంటి ప్రేమ. అదే సత్యాన్ని యూదులకు నిరంతరం గుర్తు చేస్తూ ఉన్నారు తండ్రి. ఆ తర్వాత దావీదుని దేవుడు ఎన్నుకున్నారు. ప్రియమైనటువంటి సంఘమా, దావీదుతో దేవుడు నిబంధన చేసి ఉన్నారు. కీర్తన 105వ కీర్తనలో దావీదుతో చేసిన నిబంధనను మనం చూస్తాం. కవనెంట్ విత్ డేవిడ్, కింగ్ డేవిడ్, దావీదుతో దేవుడు చేసిన నిబంధన 105వ కీర్తనలో మనం చూస్తాం. 8-9 వచనాల్లో దేవుడు చేసినటువంటి నిబంధన, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసి కొనును. నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. తరతరాల క్రిందట తండ్రి చేసిన వాగ్దానాన్ని, ప్రమాణాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి సంగమ, దావీదు దేవుడు సెలవిచ్చాడు. ఇంకా దేవుడు ఏమని సెలవిస్తున్నారు? ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇజ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. నిత్య నిబంధన, ఎవర్ లాస్టింగ్ కవనెంట్ విత్ ద జూయిష్ కమ్యూనిటీ. యూదులకు, దావీదుకు నిత్య నిబంధన, అది నిత్యము వారి జీవితాల్లో నెరవేర్చేటువంటి నిబంధన. ప్రేమైనటువంటి సంగమం, దేవుడు సెలవిచ్చాడు. ఇంకా దావీదుతో దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? సామ్యూయేలు గ్రంథములో 2వ గ్రంథములో 7వ అధ్యాయంలో 16వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. దేవుడు సెలవిస్తున్నాడు, నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఎవరితోటి? దావీదుతో దేవుడు సెలవిస్తున్నాడు, నీ యొక్క సంతానం ఆశీర్వదించబడుతుంది, నీ యొక్క సింహాసనము స్థిరపరచబడుతుంది అని దేవుడు నిబంధన, ఒక ఒడంబడిక, ఒక వాగ్దానాన్ని తండ్రి చేసి ఉన్నాడు దావీదుకి. ప్రేమైనటువంటి సంగమ, ఇంకా దావీదుతో దేవుడు అనేక విషయాలు సెలవిచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలీలు తిరిగి పునరుద్ధరించబడతారు, తిరిగి పునరుద్ధరణలోకి వస్తారు అని
హెజికేలు ప్రవక్తలో 36వ అధ్యాయంలో మనం చూస్తాం. హెజికేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో మనం చూస్తాం. హెజికేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఇజ్రాయేలు తిరిగి వచ్చి స్థిరపరచబడతారు అని 26, 27 వచనాల్లో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేను వారితో సమాధానమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండను. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా జనులై ఉందురు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలులను పరిశుద్ధపరచువాడనని అన్య జనులు తెలిసి కొందరు. దేవుని యొక్క ప్రణాళికలో మానవ జాతి తెలుసుకోవాలి, ఇశ్రాయేలు తెలుసుకోవాలి. దేవుడు ప్రేమగల దేవుడు, తండ్రి ప్రేమగల దేవుడు, తండ్రి అనే యెహోవా శక్తి గల దేవుడు. వాళ్ళు తెలుసుకోవాలి. వారి మధ్యలో నేను ఉంటాను, పరిశుద్ధ స్థలము వారి మధ్యలో పరిశుద్ధ స్థలమును నిత్యము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. దేవుడే భూలోకంలో తన యొక్క సన్నిధిని ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, దావీదు తరమైపోయింది. తర్వాత దావీదు అనేక మందిని చంపాడు కాబట్టి తండ్రి ఏమన్నాడంటే, నీ కుమారుడి ద్వారా స్థలాన్ని సిద్ధపరచాలి, అదే యెరూషలేము మందిరాన్ని కట్టాలి అని సొలొమోనుని పిలిచి సొలొమోనుకి దేవుడు సెలవిస్తాడు. ఏమిటి అంటే, మందిరం కట్టబడాలి. సమూయేలు 2వ గ్రంథంలో ఆ సత్యాన్ని చూస్తాం. 2వ గ్రంథంలో 7వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. 12, 13 వచనాల్లో ఆ సత్యం చూస్తాం. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. ఒక మందిరాన్ని కట్టాలి. ఎవరు కట్టాలి? సొలొమోను మహారాజు కట్టాలి. ఆ మందిరములో తండ్రి తన యొక్క సన్నిధిని ఉంచి తన యొక్క చిత్తాన్ని, తన ప్రణాళికను బయలుపరుస్తూ ఉంటారు. యూదుల జీవితాల్లో, మానవ జాతిలో తన యొక్క ప్రణాళికను, తన ఉద్దేశాన్ని జరిగిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సంఘమా, ఇది 7వ నిబంధన, 7th covenant with కింగ్ సొలొమన్. తర్వాత 8వ నిబంధన, న్యూ కవెనెంట్ త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ద్వారా క్రొత్త నిబంధనలోకి మనం వచ్చాం. యేసయ్య కృప ద్వారా క్రొత్త నిబంధనలోకి మనం చేర్చబడ్డాం, తండ్రితో సమాధానపరచబడ్డాం. ప్రియమైనటువంటి సంఘమా, లూకాసు వార్త 22వ అధ్యాయంలో 20వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 22 verse 20. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే, తండ్రి యొక్క మాట, వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. రక్త నిబంధన, యేసు రక్త నిబంధనలోకి మనం వచ్చి ఉన్నాం. లూకాసు వార్త 22:20. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన. యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా క్రొత్త నిబంధనలోకి మనం చేర్చబడ్డాం. ఇశ్రాయేలీలు భౌతికంగా దేవునికి పిల్లలైతే, విశ్వాసులు ప్రభువైన యేసు క్రీస్తు మరణమునందు పునరుత్థానమునందు విశ్వాసం ఉంచిన వారు, యేసయ్య కృపలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా యేసు రక్త నిబంధన కిందకు వచ్చి ఉన్నారు, నూతన నిబంధన కిందకు వచ్చి ఉన్నారు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. మత్తయి సువార్త 26:28లో కూడా అదే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. మత్తయి సువార్త 26:28. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. కవెనెంట్ బ్లడ్, నిబంధన రక్తము యేసయ్య చిందించాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 13 నుంచి 16 వచనంలో మనం చూసినప్పుడు, యేసు రక్తము
మానవ జాతిని తండ్రితో సమాధానపరచింది. తండ్రి ఇంటికి వెళ్ళటానికి మార్గాన్ని తెరిచింది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 13 నుంచి మనం చదివినప్పుడు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. అయినను, కలిసి నాతో చెప్పండి, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆమేన్. యేసు రక్తము ద్వారా తండ్రికి ఇష్టమైన బిడ్డలుగా, యేసు రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చబడి తండ్రి ఇంటికి వెళ్ళడానికి తండ్రితో సమాధానపరచబడిన వారమై ఉన్నాం. ప్రేమైనటువంటి సంఘం, ఇది నూతన నిబంధన, 9వ నిబంధన. యేసు ప్రభువు వారు సెలవిచ్చున్నారు. భూలోకంలో నివసించినటువంటి కాలంలో తన శిష్యులను పిలిచి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీ హృదయములను కలవరపడనివ్వకండి. నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి నేను మరలా వస్తాను. నేను వచ్చిన తర్వాత నేను ఉండు స్థలంలో మీరు కూడా ఉండులాగా నేను మిమ్మల్ని తీసుకుని వెళతామని ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నారు. క్రొత్త నిబంధనలో ఉండేటువంటి ఆశీర్వాదాలు 9వ నిబంధన. ప్రేమైనటువంటి సంఘమా, ఏమిటి అంటే యేసు ప్రభువు వారు వస్తున్నారు. ఎవరి కొరకు వస్తున్నారు? సార్వత్రిక సంఘము కొరకు వస్తున్నారు, విశ్వాసుల కొరకు వస్తున్నారు. పగలు రాత్రి మీరు కష్టపడి పనిచేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, భార్య పిల్లలు కుటుంబ పోషణ కొరకు, వారి చదువుల కొరకు కష్టపడుతున్నారు, ఇల్లు కడుతున్నారు, పొలాలు కొంటున్నారు, అనేక రకాలుగా కష్టపడుతున్నారు, వెట్టి చాకరీ మీరు చేస్తున్నారు. ప్రియమైనటువంటి సంఘం, అయితే సంఘము కొరకు కూడా మీరు పనిచేస్తే ఏం జరుగుతుంది? నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ 22:12. కలిసి నాతో చెప్పండి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆమేన్. యేసు ప్రభు రాబోతున్నారు. దేని కొరకు? బహుమానాలు ఇవ్వడానికి. రక్షణ ఉచితం, కృప ఉచితం, ప్రేమ ఉచితం, పరలోకం ఉచితం, నిత్య జీవం ఉచితం, ఇవన్నీ ఉచితం. కానీ బహుమానాలు పొందాలి అంటే కష్టపడాలి, శారీరకంగా కష్టపడాలి. ఆత్మల కొరకు, సంఘము కొరకు, యేసయ్య కొరకు భౌతికంగా కష్టపడాలి, ప్రార్థన చేయాలి, ప్రకటించాలి. ప్రేమైనటువంటి సంఘం, అప్పుడే బహుమానాలు వస్తాయి. బహుమానాలు ఊరికే రావు. బహుమానాలు ఉచితం కాదు. రక్షణ ఉచితం, పరలోకం ఉచితం, నిత్య జీవం ఉచితం, దేవుని సన్నిధి ఉచితం, పరిశుద్ధాత్ముడు ఉచితం, వరాలు ఉచితం. ఇవన్నీ విశ్వాసము ద్వారా పొందుకుంటాం. కానీ వరాలు మాత్రం, బహుమానాలు మాత్రం ఉచితం కాదు. వీటి కొరకు కష్టపడాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నారు. ఏంటి అంటే, ఇది మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందరు, ఇట్టి వారి మీద రెండవ మరణములకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. భూలోకములో సార్వత్రిక సంఘము యేసయ్యతో కలిసి 1000 సంవత్సరాలు బతుకుతారు. ఆలోచన చేయండి. అక్కడ బీపీ, షుగర్ ఉండదు, రోగం ఉండదు, హాస్పిటల్స్ ఉండవు, ఏం ప్రాబ్లం లేవు. ఇక 1000 సంవత్సరాలు బతుకుతారు. 1000 సంవత్సరాలు ఎక్కడ? భూలోకములో యేసయ్యతో కలిసి బతుకుతారు, రాజ్యము చేస్తారు. ఆలోచన చేయండి. యేసయ్యతో కలిసి పరిపాలన చేసేటువంటి పరిశుద్ధుల సహవాసములో ఉంచటానికి తండ్రి ఇష్టపడుతున్నారు. ఇది 9వ నిబంధన. మొదటి నిబంధన ఆదాముతో దేవుడు చేశారు. 2వ నిబంధన నోవహుతో చేశారు. 3వ నిబంధన అబ్రహాముతో చేశారు. 4వ నిబంధన మోషేతో చేశారు. 5వ నిబంధన ఇజ్రాయేలుతో చేశారు. 6వ నిబంధన దావీదుతో చేశారు. 7వ నిబంధన సొలొమోను మహారాజుతో చేశారు. ప్రియమైనటువంటి సంఘమా, 7వ నిబంధన సొలొమోను మందిరం కట్టించాలి అని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. 8వ నిబంధన ప్రభువైన యేసు రక్తం ద్వారా స్థిరపరచబడింది. 9వ నిబంధన బహుమానాల కొరకు, భూలోకంలో 1000 సంవత్సరాల పరిపాలన కొరకు ఆయన సిద్ధపరుస్తున్నారు. ఇప్పుడు మన సమయం. మనం ఒక తీర్మానం చేసుకోవాలి. బహుమానాలు పొందటానికి, యేసయ్యతో ఉండటానికి, యేసయ్య పని చేయడానికి మనం సిద్ధపాటు కలిగి ప్రార్థన చేద్దాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరితో నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు.
నిబంధన చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, యథార్థవంతుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు తండ్రి. నీకు వందనాలయ్యా. నువ్వు ఇచ్చిన వాగ్దానము, నువ్వు ఇచ్చినటువంటి ప్రవచనము, నువ్వు ఇచ్చినటువంటి నిబంధన నిత్యము స్థిరపరిచే దేవుడవు. ఆకాశము భూమి గతించును కానీ నీ మాట శాశ్వతమైనది, నీ మాట స్వచ్ఛమైనది, పవిత్రమైనది, యథార్థమైనది. నీ మాటను నీవు నెరవేర్చే దేవుడవు. నీ నిబంధన ఈ సమయంలో ప్రతి ఒక్కరిలో నేను నెరవేర్చబోతున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి బంధకాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి రోగపు అధికారాన్ని యేసు ప్రభు శక్తి గల నామములో ప్రాణంతో బయటపడిస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాం. పరిశుద్ధాత్ముడ, మేము విన్న సత్యాన్ని ఇతరులకు బయలుపరచడానికి సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు, సత్యములో జీవించడానికి, సత్యములకు సాక్షిగా జీవించడానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. స్వస్థతను, జీవమును, అభిషేకమును యేసు ప్రభు నామంలో పొందుకొనొచ్చు, యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభు నామంలో చేసి ఆశీర్వాదాన్ని యేసు ప్రభు నామంలో పొందుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. సమయం